జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024-25లో బ్యాంకింగ్ మోసాల విలువ ఎంత? ఆప్షన్ ఏ 12,230 కోట్లు, ఆప్షన్ బి 18,981 కోట్లు, ఆప్షన్ సి 23,953 కోట్లు, ఆప్షన్ డి 36,014 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ డి 36,014 కోట్లు. సిపాయిల తిరుగుబాటు అనంతరం జరిగిన ముఖ్య పరిణామం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు, వైస్రాయ్ నియామకం, భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనే పదవిని సృష్టించడం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి భారతదేశాన్ని బ్రిటిష్ రాణి పాలనలోకి తెచ్చింది. భారతదేశానికి మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ను నియమించారు. భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి పదవి భారతదేశానికి సంబంధించిన వ్యవహారాలను నిర్వహించడానికి బ్రిటన్లో భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు. రీక్లైమ్ ఫ్రేమ్వర్క్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి కోల్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ సి కోల్ మంత్రిత్వ శాఖ. బీహార్లో సిపాయిలకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కున్వర్ సింగ్, ఆప్షన్ బి నానా సాహెబ్, ఆప్షన్ సి తాంతియా తోపే, ఆప్షన్ డి భక్త్ ఖాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ కున్వర్ సింగ్. 1857 సిపాయిల తిరుగుబాటులో కున్వర్ సింగ్ బీహార్లో కీలక పాత్ర పోషించారు. అతను దానాపూర్ మరియు అర్రా ప్రాంతాలలో సిపాయిలకు నాయకత్వం వహించాడు. కున్వర్ సింగ్ దాదాపు 80 సంవత్సరాల వయసులో తిరుగుబాటులో చురుకుగా పాల్గొన్నారు. అర్రా పట్టణంలో బ్రిటిష్ వారిపై దాడి చేసి కోటను కూడా కొంతకాలం పాటు నిలబెట్టారు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ బి అశోకుడు, ఆప్షన్ సి బిందుసారుడు, ఆప్షన్ డి హర్షవర్ధనుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్రగుప్త మౌర్య. ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు? ఆప్షన్ ఏ వాట్సన్, ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ సి డూప్లెక్స్, ఆప్షన్ డి వారెన్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ బి రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు రాబర్ట్ క్లైవ్ మూల కారకుడు. అతను ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ దళాలకు నాయకత్వం వహించి బ్రిటిష్ వారి విజయాన్ని సాధించి భారత రాజకీయాల్లో బ్రిటిష్ వారి జోక్యాన్ని పెంచాడు. సిపాయిల తిరుగుబాటు సమయంలో అరెస్ట్ అయ్యి చివరిగా ఉరిశిక్షకు గురైన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ తాంతియా తోపే, ఆప్షన్ బి కున్వర్ సింగ్, ఆప్షన్ సి తురే బాస్ ఖాన్, ఆప్షన్ డి నానా సాహెబ్. ఆన్సర్ ఆప్షన్ ఏ తాంతియా తోపే. సిపాయిల తిరుగుబాటులో తాంతియా తోపే ఒక ముఖ్యమైన నాయకుడు. అతను 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారిలో ఒకరు. తిరుగుబాటు ముగిసిన తర్వాత అతను బ్రిటిష్ వారిచే పట్టుబడి 1859లో ఉరితీయబడ్డాడు. ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరి ప్రమాదానికి గురైన విమానం. ఆప్షన్ ఏ బోయింగ్ 687-8, ఆప్షన్ బి బోయింగ్ 787-8, ఆప్షన్ సి బోయింగ్ 887-8, ఆప్షన్ డి బోయింగ్ 777-8. ఆన్సర్ ఆప్షన్ బి బోయింగ్ 787-8. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ఇంధన పరివర్తన సూచీలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 63వ స్థానం, ఆప్షన్ బి 668వ స్థానం, ఆప్షన్ సి 71వ స్థానం, ఆప్షన్ డి 745వ స్థానం. ఆన్సర్ ఆప్షన్ సి 71వ స్థానం. 1వ స్థానంలో స్వీడన్, 2వ స్థానంలో ఫిన్లాండ్,
మూడవ స్థానంలో డెన్మార్క్. గతేడాది భారత్ 63వ స్థానంలో ఉంది. సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ డల్హౌసీ, ఆప్షన్ బి కానింగ్, ఆప్షన్ సి విలియం బెంటిక్, ఆప్షన్ డి లిట్టన్. ఆన్సర్ ఆప్షన్ బి కానింగ్. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. ఆయన 1856 నుండి 1862 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశారు మరియు తిరుగుబాటు తర్వాత 1858లో భారతదేశానికి మొదటి వైస్రాయ్ అయ్యారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 2 అక్టోబర్, ఆప్షన్ బి 30 నవంబర్, ఆప్షన్ సి 15 అక్టోబర్, ఆప్షన్ డి 26 నవంబర్. ఆన్సర్ ఆప్షన్ డి 26 నవంబర్. భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారు. 1979లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబర్ 26న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు. 1949లో భారత రాజ్యాంగ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతులలో దేశంలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కేరళ. ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రొయ్యల ఉత్పత్తిదారుగా ఉంది. మొత్తం ఉత్పత్తిలో 70% వాటా కలిగి ఉంది. అలాగే దేశం నుండి రొయ్యల ఎగుమతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. సిపాయిల తిరుగుబాటును ప్రజా తిరుగుబాటు అనడానికి కారణం? ఆప్షన్ ఏ భారతీయ రాజులు రాణులు పాల్గొనడం, ఆప్షన్ బి సిపాయిలు ప్రధాన పాత్ర పోషించడం, ఆప్షన్ సి సిపాయి తిరుగుబాటుతో భారతీయులు విజయం సాధించడం, ఆప్షన్ డి సిపాయి తిరుగుబాటులో భారతీయులు ఐక్యంగా పోరాడటం. ఆన్సర్ ఆప్షన్ డి సిపాయి తిరుగుబాటులో భారతీయులు ఐక్యంగా పోరాడటం. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ గణాంకాలు 2023 ప్రకారం డోపింగ్ రేటులో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 1వ స్థానం, ఆప్షన్ బి 2వ స్థానం, ఆప్షన్ సి 3వ స్థానం, ఆప్షన్ డి 4వ స్థానం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1వ స్థానం. భారతదేశానికి మొదటి వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్, ఆప్షన్ బి లార్డ్ వెల్లింగ్టన్, ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్. భారత ప్రభుత్వ చట్టం 1858 ఆమోదించబడిన తర్వాత లార్డ్ కానింగ్ భారతదేశానికి మొదటి వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. ఆయన 1858 నుండి 1862 వరకు పాలించారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది? ఆప్షన్ ఏ బ్రిటిష్ రాణి లేదా రాజు, ఆప్షన్ బి ఇంగ్లాండ్ పార్లమెంట్, ఆప్షన్ సి సమాఖ్య శాసనసభ, ఆప్షన్ డి కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. ఆన్సర్ ఆప్షన్ డి కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం గవర్నర్ జనరల్కు ఉండేది. ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్కు అవశేష అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ FRI ప్రారంభించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి NPCI, ఆప్షన్ సి టెలికమ్యూనికేషన్స్ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఆప్షన్ డి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఆన్సర్ ఆప్షన్ సి టెలికమ్యూనికేషన్స్ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఎన్నికలకు సంబంధించిన వీడియోలను మరియు ఇతర రికార్డింగ్లను ఎన్ని రోజుల తర్వాత వాటిని తొలగించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది? ఆప్షన్ ఏ 40 రోజులు, ఆప్షన్ బి 45 రోజులు, ఆప్షన్ సి 50 రోజులు, ఆప్షన్ డి 55 రోజులు. ఆన్సర్ ఆప్షన్ బి 45 రోజులు. మధుమేహం ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి అడ్రినలిన్, ఆప్షన్ డి ఈస్ట్రోజన్. ఆన్సర్ ఆప్షన్ బి ఇన్సులిన్.
సెప్టెంబర్ 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ ఏ సైమన్ కమిషన్, ఆప్షన్ బి క్రిప్స్ మిషన్, ఆప్షన్ సి వేవెల్ ప్లాస్, ఆప్షన్ డి క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఆన్సర్ ఆప్షన్ డి క్యాబినెట్ మిషన్ ప్లాన్. భారత్లో టెస్లా కార్ల తొలి విక్రయ కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి ముంబై. ఆన్సర్ ఆప్షన్ డి ముంబై. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఆన్సర్ ఆప్షన్ బి 3. భారత ప్రభుత్వ చట్టం 1935లో 3 జాబితాలు ఉన్నాయి. 1 సమాఖ్య జాబితా, 2 ప్రాంతీయ జాబితా మరియు ఉమ్మడి జాబితా. ఈ జాబితాలు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను సూచిస్తాయి. ఈ క్రింది వ్యాధి రహిత దేశంగా భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినట్లు మోదీ తన 123వ మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఆప్షన్ ఏ ర్యాబిస్, ఆప్షన్ బి లెప్రసీ, ఆప్షన్ సి ట్రకోమా, ఆప్షన్ డి స్కేబీస్. ఆన్సర్ ఆప్షన్ సి ట్రకోమా. దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీగా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ పుదుచ్చేరి, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి పంజాబ్. ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. దేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి అసెంబ్లీగా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ పుదుచ్చేరి, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి పంజాబ్. ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1776, ఆప్షన్ బి 1775, ఆప్షన్ సి 1777, ఆప్షన్ డి 1774. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.